లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో 111 మంది అభ్యర్థులతో అధికార బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ల అభ్యర్థిత్వం ఖరారైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబాల్పూర్ నుంచి, సీనియర్ నేత మేనకా గాంధీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి, ఫిలిభిత్ నియోజకవర్గంలో వరుణ్ గాంధీ స్థానంలో యూపీ మంత్రి జితిన్ ప్రసాద్ బరిలోకి దిగుతున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన సీతా సోరెన్ జార్ఖండ్లో దమ్కా స్థానం నుంచి పోటీగా దిగిపోతున్నారు. టీవీ సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి పోటీ చేరున్నారు. ఆదివారమే బీజేపీలోకి చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్రం నుంచి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ బందోపాధ్యాయ పశ్చిమ బెంగాల్లోని తమ్లూక్ నుంచి పోటీ చేయనున్నారు. కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్ర పోటీకి దిగబోతున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీ చేయబోతున్నారు. పొత్తులో భాగంగా ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసింది బీజేపీ అధిష్టానం. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది. అనకాపల్లి సీఎం రమేష్, అరకు కొత్తపల్లి గీత, రాజమండ్రి పురంధేశ్వరి, నర్సాపురం శ్రీనివాస వర్మ, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. తిరుపతి సీటును మాజీ ఐఏఎస్ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు కేటాయించారు. తెలంగాణ నుంచి 2 ఎంపీ స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం తాండ్ర వినోద్ రావులకు టికెట్లు కేటాయించింది. అయితే ఇప్పటి వరకు పోటీలో ఉన్న అసలైన బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీరాజులకు కూడా టికెట్లు దక్కలేదు. పొత్తు పేరుతో చంద్రబాబు, కొత్త ఎత్తుగడలకు జీవీఎల్, సోము వీరాజులకు సీట్లు దక్కలేదు. బీజేపీలో కూడా తమ వాళ్ళకే సీట్లు వచ్చేలా చంద్రబాబు వ్యూహం రచించడంతో అసలైన బీజేపీ నేతల్ని పక్కన పెట్టేశారు. దీంతో బీజేపీకి సేవ చేసిన నేతలు ఈ జాబితా చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు సాన్నిహిత్యంగా ఉన్న వారికి బీజేపీ టికెట్లు కేటాయించడంపై అసలైన కమలం నేతలు మండిపడుతున్నారు. ఇక నరసాపురం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆశించిన రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు మొండి చేయి చూపించగా అక్కడ ఎంపీ టికెట్ను శ్రీనివాస్ వర్మకు కేటాయించింది బీజేపీ. ఒరిజినల్ బీజేపీ నేతలు ఊహించిందే జరిగింది. ఏపీలో చంద్రబాబు సన్నిహితులకే బీజేపీ ఎంపీ సీట్లు దక్కాయి. ఏపీ బీజేపీలో వలస పక్షులే ఎంపీ సీట్లను తన్నుకుపోయాయి. సీఎం రమేష్కు అనకాపల్లి స్థానాన్ని ఖరారు చేయగా పురంధేశ్వరికి రాజమండ్రి సీట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో అసలైన బీజేపీ నేతలకు ఎంపీ సీట్లు దక్కకుండా పోయాయి. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న బీజేపీ నేతలకు మొండి చేయి తప్పలేదు. జీవీఎల్, సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్కు ఎంపీ సీట్లు దక్కలేదు. జనసేన పార్టీ మరో 11 స్థానాలతో 3 అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలుత 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా రెండో జాబితాలో మరో 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మూడో జాబితాలో కలిపి మొత్తంగా 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. జనసేన పోటీ చేసే మొత్తం 21 స్థానాల్లో ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. ఆ పార్టీ పోటీ చేసే 2 లోక్సభ స్థానాల్లో కాకినాడకు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే ఖరారు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే జనసేన కోసం పనిచేసిన నాయకులను పక్కన పడేశారు పవన్ కళ్యాణ్. 18 మంది అభ్యర్థులను ప్రకటించగా వీరిలో 2 బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అనకాపల్లి, నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చిన పవన్ మొత్తం 18 సీట్లలో 12 సీట్లు ఓసీలకు ఇచ్చారు. అందులో 9 సీట్లు కాపు సామాజిక వర్గానికి ఇవ్వగా భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలకు పిలిచి ఇవ్వడంపై జనసేనకు పనిచేసిన నేతలు మండిపడుతున్నారు. జనసేనలో ఒకే ఒక మహిళకు అవకాశం కల్పించారు.